హలో అండి, ఇది కోవేట్ ఎడార్లు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా సేద్యం చేస్తారండి. అవన్నీ ఖర్జూరం చెట్లే. ఇదంతా ఇది వచ్చేసి ఇల్లు ఈ విధంగా కట్టుకున్నారు. ఇవన్నీ లోపల ఏసీ లాగా పెట్టేసి ఫ్యాన్లు బిగించేసి మొత్తం చెట్లన్నీ లోపల నాటినారనమాట. కమలాకాయ చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు అన్నీ. మొక్కజొన్న చూడండి ఎంత బాగా చేసినారు. మన తెలుగు వాళ్ళే చేస్తారనమాట, మన ఇండియా వాళ్ళే. ఇద్దరు ఉన్నారు, ఈ విధంగా చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ ఎడారిలో. ఈ ఎండలకి మధ్యలో వచ్చేస్తారనమాట. ఎండాకాలం కానీ చలికాలం కానీ ఈ విధంగా వచ్చేస్తారు బయటికి. అవన్నీ రేణిగాయ చెట్లు, రేగ్గాయ చెట్లు ఉంటాయి కదా, రేగ్గాయ చెట్లు. అవన్నీ ఇళ్ళు అనమాట. అవి వచ్చేసి డ్రైవర్లకి, ఇక్కడ సేద్యం చేసే వాళ్ళకి అక్కడ ఇల్లుగా రూమ్ కట్టించినారు. ఇవి వచ్చేసి మొక్కజొన్న చెట్లు అండి, ఎంత బాగుంటాయో. ఇవన్నీ మునక్కాయ చెట్లు అండి, మునగ చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా యూనిఫామ్ ఉంటుంది అనమాట మాకు. ఇవన్నీ మునక్కాయ చెట్లే. ఆ అక్కోళ్ళు ఇద్దరు శ్రీలంక అక్కోళ్ళు, నేను ఒకదాన్ని ఇండియా మనిషిని, నాకెవరు లేరు. మొత్తం ఫిలిపిన్ వాళ్ళు శ్రీలంక అనమాట. ఇవన్నీ మునక్కాయ చెట్లు. ఇవన్నీ రేగి చెట్లు అనమాట, రేగ్గాయ చెట్లు అనమాట. హైబ్రిడ్. మన సైడ్ ఆకిట్లు ఉండవండి ఇవే, టేస్ట్ అయితే ఉండవు. ఇవన్నీ మొత్తం రేగ్గాయ చెట్లే అండి. అవి వచ్చేసి ఖర్జూరం చెట్లు. ఇవంతా లోపలంతా పండ్ల చెట్లు అన్నీ పెట్టింటారు, చూపిస్తాను అవి కూడా. ఇక్కడ గొర్రెలు, వీటిని అన్నింటికి చూసుకునేదానికి బంగ్లాదేశం మనుషులు, అతను బంగ్లాదేశ్ అన్న ఉన్నారు అక్కడ. బంగ్లాదేశ్ తెలుగు వాళ్ళు వచ్చేసి సేద్యం చేస్తారనమాట. ఇవన్నీ చూసుకోవాలి ఇక్కడ. ఇవన్నీ అంతా ఎడార్లు అనమాట. ఎడార్లో ఈ విధంగా పెట్టుకొని చూసుకుంటున్నారు వీటిని. గొర్రెలు, మేకలు, పొట్టేలు పిల్లలు, కోళ్ళు, పావురాళ్ళు అన్నీ పెంచుకుంటారండి ఇక్కడ. వీళ్ళు మొత్తం మా మేడం సార్ వచ్చేసి ఈ విధంగా పెంచుకుంటారు ఆయన. చూడండి నాటుకోళ్ళు మాదిరిగా పారం కోళ్ళు ఈ విధంగా తయారు చేస్తారు. వాళ్ళు బాగా పెంచుకుంటారనమాట ఇక్కడ. బాతులు, కోళ్ళు, మేకలు, పొట్టేలు పిల్లలు ఉన్నాయి. పొట్టేలు పిల్లలు ఇప్పుడైతే లేవు. మేము ఇక్కడికి వచ్చి కూడా ఒక 1 మంత్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చినారనమాట. ఈ అన్న బంగ్లాదేశ్ అన్న. చూడండి, కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు మంచిగా, బాగా కోళ్ళు అన్నీ పెంచుకుంటారు ఇక్కడ. కోడి పిల్లలు ఇవన్నీ, కోళ్ళు, పావురాలు, చాలా బాగుంటుందండి. పావురాలు, పొట్టేలు పిల్లలు, గొర్రె పిల్లలు అన్నీ మంచిగా బాగా పెంచుతారు ఇక్కడ. వారానికి ఒక్కసారైనా, 1 మంత్కి ఒక్కసారైనా, 2 సార్లైనా వస్తూనే ఉంటారు ఇక్కడికి. వీటినన్నీ చూసుకునేదానికి మన పక్క వాళ్ళే ఉండారండి, తెలుగు వాళ్ళు, బంగ్లాదేశ్. చాలా కష్టం అయితే ఇక్కడ ఈ ఎండలకి దీనికి వాటిని చూసుకోవడం అంటే చాలా కష్టపడుతున్నారు పాపం వాళ్ళు. చాలా కష్టంగా ఉంటుంది ఈ ఎండలకి దీనికి. ఈ ఎండాకాలంలో ఎంత కష్టం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. మాకంటే ఇంట్లో ఎంత పని ఉన్నా, ఇంట్లో ఎందుకంటే ఏసీలో ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది. ఈ విధంగా ఎండల్లో ఈ విధంగా చూసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. చాలా కష్టంగా ఉంటుంది. కానీ మంచి వాళ్ళే సార్ వాళ్ళు. మంచిగానే వాళ్ళకి టయానికి ఫుడ్ కానీ ఏదైనా కావాల్సింది ప్రతి ఒక్కటి తెచ్చిస్తారనమాట. మునక్కాయలన్నీ పెరుక్కుంటున్నామండి యాక్కోళ్ళు, నేను. మంచిగా మునక్కాయలన్నీ పెరుక్కొని రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత సాంబారు, తాలింపు అన్నీ చేసుకొని తినేస్తాం అనమాట. అక్కలు కూడా శ్రీలంక అనమాట, మనలాగానే ఫుడ్ చేసుకుంటారు వాళ్ళు. సపరేట్గా అయితే ఉండదు. మన ఇండియా, శ్రీలంక, నేపాల్ అంతా సేమ్ ఒకలాగానే చేసుకుంటారనమాట వంట. చాలా బాగుండనండి. మునక్కాయలు అయితే చాలా బాగున్నాయి.